బాబాయ్ మీ పేరు బాబాయ్? నాగేశ్వరరావు, ఏలూరు. ఏలూరు. ఓకే, ఏలూరు నుండి వచ్చారు. ఎంత ఉంటుంది మీ వయసు? 73 ఏళ్ళు. మరి ఇంత పెద్ద వయసులో ఎందుకు వచ్చారు ఇంత ఎండలో ఈ మీటింగ్ కి? నా చంద్రబాబు నాయుడు అంటే ఎన్టీఆర్ కానించే మా తండ్రి కానించి అందరం అదే దాని మీద ఉంటాం. ఏముంది అసలు చంద్రబాబులో ఏం చేశాడు ఆయనకి అభిమానం అంటారు? లేకపోతే ఏమీ చేయలేరు ఇక్కడ. ఎవడలా కాదు, ఎవడో చేయలేడు కూడా. అమరావతి చూసారు కదా, ఎలా ఉంది అమరావతి? డెవలప్ అవుద్ది నిదానంగా, కంగారు పడద్దు. కంగారు పడకుండా చేస్తాడని ఒక నమ్మకం మీద ఇంత ప్రజానీకం వచ్చింది. అది అభివృద్ధి అవుద్ది, గ్యారంటీ. ఆ చంద్రబాబు నాయుడు లేకపోతే ఎవరో చేయలేరు, ఎవరోలా కాదు. అంత నమ్మకం ఏంటి మీకు చంద్రబాబు పైన? పూర్తి నమ్మకం, విశ్వాసం. చేస్తే పుట్టుదల ఉంది మనిషికి. రియల్ ఎస్టేట్ మాఫియా ఇన్ని వేల ఎకరాలు రాజధానికి అవసరమా అంటున్నారు వాళ్ళు. పన్నోడు ఇష్టపడినోడు ఏమంటాడు, ఇంటి పక్కోడు ఈడు ఎదవా అంటాడు. ఆడు మంచోడు అని తెలుసు అందరికి, అంతే కదా. అది తెలుసు అందరికి. లేదా ఇంత ప్రజానీకం నడవదని ఇక్కడికి ఎందుకు వచ్చింది? చేస్తాడనే నమ్మకం. ఈ రోడ్లు ఇక్కడున్న సిమెంట్ విస్తరణలో ఏ పని కావాలి చేసేది విమానం మీద చూసి ఎంచుకున్నాడు ఈ నేల. అటుపక్క కృష్ణా జిల్లా అన్నీ ఎంచుకుని దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి ప్లాన్ చేసుకుని చేసినటువంటి మనిషి. అట్లాగే లాక్కొస్తాడు. కానీ ఎవడో ఏదో పన్నుడు ఏదో అంటుంటాడు కాసేపు. అవన్నీ పక్కన పెట్టండి. 100%, 99 కాదు. రాజధాని మీరు చూసారు కదా, ఇప్పుడు ఈ ప్రాంతం అంతా చూస్తారు కదా, ఈరోజు ఉంది బాగానే ఉంది అంతా. దాన్ని చేసేది ఇంకా బోల్డ్ పని ఉంది బాబు. 3 నెలలు అంటున్నారు, 3 నెలలు అంటున్నారు. ఇంకొక సంవత్సరానికి 2 ఏళ్ళకి, ఈ 5 ఏళ్ళకి చేసినా అవదు, పని అవదు. ఇంకో టైం. మొన్న టైం ఇస్తే ఈ పాటికి ఒక కలుక్కొచ్చేది. మొన్న టైం అంతా జనం తిరగబడిపోయారు. జగన్ వేస్తారంట మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఏతే పోద్ది, మట్టి అయిపోద్ది, అందరికీ తెలిసింది. మరి జగన్ అంటున్నాడు ప్రజలంతా చాలా కోపంతో ఉన్నారు చంద్రబాబు పైన, నా పరిపాలన కోరుకుంటున్నారు, మళ్ళా ఎన్నికలు వస్తే మళ్ళా నేను 30 ఏళ్ళు సీఎం అంటున్నాడు. పిచ్చి జనం ఈ మాటల్లో పోతే చెప్పలేం. కానీ 100% నీకు చంద్రబాబు అయితేనే చేయగలడు, ఎవడైనా చేయలేరు. పవన్ కళ్యాణ్ చేయలేడు. పైన ముసలి అయిపోయాడు కదా, ఏం చేస్తాడు? ఆయన సలహాలు, ఆయన కూర్చొని ఇంట్లో సలహా చెప్తే చేసుకుంటారు పిల్లలు. ఎలాంటి నాయకులు ఉన్నారు, తెలుగుదేశం భవిష్యత్తు ఉంది, నేను చేస్తాను నమ్మకం ఉంది. అంతేగాని వేరే ఉద్దేశం ఏమీ లేదు. అంటే హైదరాబాద్ చేస్తాడు దీన్ని. ఏది హైదరాబాద్ బాబుని చేస్తాడు, హైదరాబాద్ కన్నా బాబులా చేస్తాడు. ఏముంది ఇక్కడ అమరావతిలో చేయడానికి? ఏదైనా ఉంటే మనిషి వస్తే పెద్ద వరద వస్తే మునిగిపోద్దండగా ఇది. ఏం మనకు దీనికి కావాల్సిన వనరులన్నీ ఆయనకి తెలుసు. చంద్రబాబు నాయుడికి వనరులు తెలుసు. చేస్తాడు. 100కు 100 ఆయనే చేయాలి, ఎవరో చేయలేరు. ఇది కమ్మోరు కోసమే పెట్టాడు, ఇది అమరావతి అంటున్నారు. కమ్మారి కోసమే పెట్టాడు. అట్టగా అంటారు. రెడ్డిని అయితే రెడ్డి కోసం పెట్టాడు. ఆ రెడ్డి కొమ్మ ముంచాడు. ఇంకోటి పెట్టాడు, ఇంకో ఆడిని అంటారు. ఇందిరాగాంధీని సావదింగారు, మన గాంధీ గారిని సావదింగారు. ఏంటిది మొత్తం? రోజా కూడా మాట్లాడుతుంది కదా, చంద్రబాబు ముసలోడు అయిపోయాడు, ఇంకా రాజకీయాలు ఇంకేం చేస్తాడు ఆయన అని చెప్పి. ఆడే చేయాలి. ఇక పొడిచోండి చూసుకోమని దాన్ని మనం ఎక్కడ చూస్తావా? ఇప్పుడు ముసలోడు ఆకుండా ఎవడు ఉంటాం? నాకు 73 ఏళ్ళు, ఆయనకి 76 ఏళ్ళు. చెప్తున్నా, ఆ యొక్క చేస్తాడనే ఆకాంక్ష జనాల కడుపుల్లో ఉంది. చేస్తారు. 100కు 100 కరెక్ట్. అప్పుడు బొత్స సత్యనారాయణ అన్నాడు కదా, ఇది ఒక శ్మశానం అని. బొత్స సత్యనారాయణ అడిగాను తెలుసా? బొత్స సత్యనారాయణ తెలుసా? మంత్రి కదండి, మంత్రి చేశాడు ఆయన. నిన్ను మంత్రి, ఇంకొంత మంత్రి చేస్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు. అయ్యా అసలు అడిగి మాట్లాడుతుంది చేత కాదు, నత్తి మాట్లాడుతుంది చేత కాదు. కొడాలని కూడా అన్నాడు కదా, చంద్రబాబు గెలవలేడు, చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. ఆడి మీద ఈర్ష్య పుట్టి ఆడు పార్టీలో వచ్చినాడే కొడాలని. వీడు సొంతంగా పార్టీ పెట్టుకోవాలి. వాళ్ళ పార్టీలో వచ్చి వాళ్ళ కోడి తిని వాళ్ళకి ఎదురు తిరిగాడు. ఈ జగన్మోహన్ రెడ్డి మాటలిని ఏమయ్యాడు తర్వాత చూద్ది. కానీ మనం చూద్దాంగా కాలం ఇంకా ఉంది. నాని కూడా మాట్లాడుతున్నాడు. ఆడంతే. భయపడను, కేసులు పెడుతున్నారు కావాలని. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ కేసులు పెట్టేస్తున్నారు మా పైన అంటున్నారు. బాబు కూడా అంతే. వీడు జీవితాలు ఎవరిది? అంబటి రాంబాబు సత్యనపల్లి. ఆడు కూడా అంటే ఏం తెలచావు. వాగుతాడు. నేను వాగుతా. సుఖమైన దానివల్ల పొట్టే ఉంది. వీళ్ళందరూ కూడా ఉట్టు మంత్రులేనే. అసలు మంత్రి అంటే ఏంటో, మంత్రి వాల్యూ డిఫరెంట్ తెలిసిన వాడు చంద్రబాబు నాయుడే. ఎవరిని ఎలా మెయింటైన్ చేయాలో అలా చేసుకొస్తాడు. ఓ రోజు కాదు, 2 రోజులు. ఆఫీసర్ల కాలువ తవ్వించి పోయించాడు 86లో. మరి అలే చేస్తాను. మరి చేస్తాడో చేయడో తెలియదు. అప్పుడు చూద్దాం. నమ్మకం ఉంది ఫుల్ 100%. ఆయన చేయలేరు ఎవరో.